వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని ఫేమస్ అయిన జెఫా టీ కెఫే దగ్గర ఉన్నాం. ఏంది జెఫా టీ అనుకుంటున్నారా? అరే ఎవడ్రా ఈ టీ చేసిన తుప్పాల్సి చదవా? ఎవడ్రా నువ్వు కొత్తగా వచ్చావా? నా బ్రాండ్ టీ నీకు తెలీదా? వెళ్ళి తీసాయిలో. Jaffa taste ka dhamaka. Jaffa taste ka dhamaka. మీరు ట్రై చేయండి. జఫా టీ టేస్ట్ గా ధమాకా. యా మొట్టమొదటి బ్రాంచ్ కర్నూలు నగరంలో ఇక్కడ మెయిన్ బ్రాంచ్ బ్రహ్మానందం గారి చేతుల మీదుగా అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ జెఫా టీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నిర్వాహకులు అయితే జెఫా టీని అనేక బ్రాంచెస్తో పాటు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారని చెప్పి తెలిసింది. అయితే ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలనేది కూడా మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓనర్ అండి, జెఫా టీ అనేది కొత్త రకంగా పేరు పెట్టారు. ఇప్పుడు జెఫా టీ కెఫేకి చాలా మంది వస్తుంటారు, కస్టమర్స్ వస్తున్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలాగ ఉంది? అది ఫీడ్బ్యాక్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి. యాక్చువల్లీ మనము ఇంత రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్లో అందరూ వచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని తీసుకురావడము, ఈ టీ బాగుంది, ఈ ఫ్లేవర్ నచ్చింది అని చెప్పేసి. టీ ఒకటే కాదు, కాఫీకి కూడా చాలా లవర్స్ ఉన్నారు. కాఫీకి కూడా చాలా మంచి లవర్స్ ఉన్నారు. డైలీ రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు మనకు. ఎక్కడ మన బ్రాంచ్ ఓపెన్ అయినా మన జెఫా టీ ఉందంటే మన బోర్డు చూసి వచ్చి టీ ఎంజాయ్ చేసి కాఫీ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎన్ని వెరైటీస్ టీస్ ఉన్నాయి కానీ కాఫీ కానీ? టీలో ఒక 8-10 రకాల వెరైటీస్ ఉన్నాయండి. కాఫీలో ఒక 8-10 రకాల వెరైటీస్. వెరైటీస్ ఉన్నాయి దాంట్లో? అవునండి, ఇంక్లూడింగ్ క్యాపిచినో. ఓకే. కాఫీ మెయిన్గా మనకు కమింగ్ ఫ్రమ్ చిక్మంగళూరు, అంటే హబ్. అది చాలా మంచి బ్లెండ్ ఉంటుంది మన దగ్గర కాఫీ. అంటే దానికి తేడా ఏమంటారు? తేడా అంటే బ్లెండింగ్ అండి. ఏదైతే మనము అరబికా, రూబెస్టా అని చెప్పేసి 2 రకాల బీన్స్ ఉంటాయి. ఏదైతే ఆ రేషియో మనం బ్లెండ్ చేసేదాన్ని బట్టి మనకు అవుట్పుట్ టేస్ట్ అనేది ఉంటుందండి.